నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేరం గరుడాచలం నాయుడు పేరున 92 ఎకరాల 65 సెంట్లు ఉంది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గతంలో ఆర్టీసీ వారికి విక్రయించడం జరిగింది. దేవాదాయ శాఖ ఈవో దివి వెంకటేశ్వర్లు. గ్రామాలలో విద్వేషాలు రెచ్చగొట్టేవారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేది లేదు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. శ్రీ భావపురి శ్రీనివాస శ్రీ వైకానస ఆశ్రమంలో అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు నిర్వహించిన ఆశ్రమ అధ్యక్షులు కృష్ణమాచార్యులు. గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేవారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ బి ప్రసాద్ సారథ్యంలో చీరాల రూరల్ సిఐ ఎన్ సత్యనారాయణ, చీరాల 1 టౌన్ సిఐ శేషగిరిరావు, అద్దంకి రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి, సివిల్ పోలీస్ సిబ్బంది, ఏపీ ఎస్పీ బలగాలు సహా మొత్తం 150 మంది పోలీసులతో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవినివారిపాళెం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్, తర్వాత చీరాల టోటల్ పోలీస్ స్టేషన్, మొత్తం చీరాల కాన్స్టిట్యుయెన్సీలో పోలింగ్ తర్వాత నమోదైన కేసెస్ అన్నీ పరిశీలించడం జరిగింది. ఎవరైతే ఆ రోజు హింసాత్మక ఘటనల్లో పాల్పడ్డారో వాళ్ళందరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలని అంతా రివ్యూ చేయడం జరిగింది. ఎవరైతే ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ 41 నోటీస్ ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైనా కూడా దాంట్లో మళ్ళీ ఇట్లాంటిది ట్రై చేస్తే కూడా ముందుగానే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ వస్తుంది. కౌంటింగ్ రోజు కానీ, కౌంటింగ్కి ముందు, కౌంటింగ్ తర్వాత కూడా ఇట్లాంటి పొలిటికల్ లైన్స్ మీద ఏమైనా గొడవలు చేయగలిగితే వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయో, ఒక మనిషి మీద ఎక్కువ కేసులు ఉన్నాయో వాటి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. ఎవరైతే మళ్ళీ గొడవల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ కానీ, అంటే జిల్లా నుంచి బహిష్కరణ, లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్కి కూడా మేము అంత డాక్యుమెంటేషన్ రెడీ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళలో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకాల ప్రోగ్రాం కూడా ఉంటుంది. అది కూడా చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరిస్తున్నాము. కౌంటింగ్ రోజు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఇక్కడ కూడా కౌంటింగ్ తర్వాత, కౌంటింగ్ ముందు ఎక్కడా కూడా విక్టరీ ప్రొసెషన్స్ తీసేది పర్మిషన్ ఎక్కడ కూడా ఉండదు. ఎవరు కూడా కౌంటింగ్ రోజు ఎక్కడా కూడా గ్యాదర్ కాకూడదు, ఎక్కడా కూడా గుమిగూడకూడదు. అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టౌన్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో కూడా బందోబస్తు పెట్టడం జరుగుతుంది. చెక్ పోస్టులు, పికెట్లు అన్నీ పెట్టడం జరుగుతాయి. ఎవరైతే ఇట్లాంటి గొడవల్లో పాల్పడవచ్చు వాళ్ళని ముందుగానే స్టేషన్కి కూడా పిలిపించడం జరుగుతుంది. ఆ రోజు గొడవల్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే మాత్రం చాలా వేరే రకాల ప్రోగ్రాం వాళ్ళకి ఉంటుంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మన జిల్లాలో కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప పీస్ఫుల్గా అయింది. ఎవరిని కూడా మేము చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం ఎవరిని మేము అలౌ చేయము. అండ్ మా దగ్గర అన్ని రకాల దానికి మెథడ్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ గొడవల్లో పాల్పడ్డారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది.
అందరినీ మళ్ళీ పర్టికులర్లీ చీరాల కాన్స్టిట్యుయెన్సీలో అందరినీ ఇట్లాంటి గొడవల్లో పాల్పడకుండా హెచ్చరిస్తున్నాము. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పేరం గరుడాచలం నాయుడు పేరున 101.6 సెంట్ల భూమి ఉందని, అయితే గతంలో 14 ఎకరాల 65 సెంట్లు ఆర్టీసీ వారికి ప్రభుత్వ జీవో ప్రకారం ఇవ్వటం జరిగిందని దేవాదాయ శాఖ ఈవో దివి వెంకటేశ్వర్లు తెలియజేశారు. బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు తెలియజేశారు. బాపట్ల 656లో 7 ఎకరాల 50 సెంట్లు కానీ ఎకరం ఇచ్చి అది అయిపోయిందండి. తర్వాత ఈ ఎకరం 32 సెంట్ల గురించి చెప్పాను. తర్వాత అద్దెపల్లిలో 252 సర్వే నెంబర్లో 13 ఎకరాల 48 సెంట్లు అండి. మొన్న నేను శనివారం పాటకని వెళ్ళాను. వాళ్ళు పాటలో పాల్గొనే ఆసక్తి చూపినందున వాయిదా వేసుకొని వచ్చాను. ఎవరు డిపాజిట్ కట్ల అవులు ఎక్కువను ఏమో మొత్తానికి. నేను రెండోసారి పెడతా రారు, మళ్ళీ మూడోసారి పెడతా. అట్లాగే అద్దెపల్లిలో 633 8 ఎకరాల 78 సెంట్లు అదే రోజు నేను పాటలు పెట్టానండి. దానికి కూడా కౌలు కడతానికి ఎక్కువైందని ఊరికి రాలేదు. దాన్ని కూడా వాయిదా వేసుకొని ఇచ్చా. ఆ రోజు శనివారం 2 గంటల కానించి తూర్పు పత్రంలోనే ఉండానండి. 7 గంటల దాకా ఉండా. కావాలంటే నా సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చు. కొమ్మూరు 774లో 34 ఎకరాల 20 సెంట్లు ఉందండి. అది కూడా మేము ఎప్పటికప్పుడు పాటలు పెడుతున్నాము. అట్లాగే రేటూరులో 497లో 34 ఎకరాల 10 సెంట్లు ఉందండి. అది కూడా మేము పాటలు పెడుతున్నాము. చెరువు జమ్ములపాలెంలో 956లో 3 ఎకరాల 25 సెంట్లు ఉందండి. అది కూడా పాటలు పెడుతున్నాము. ఈ స్థలంతో సహా, ఈ ఖాళీ స్థలంతో సహా మొత్తం వాస్తవంగా 101.63 సెంట్లు ఉందండి. అయితే ఇది లోగడ ప్రభుత్వం జీవో ప్రకారం ఏం చేశారంటే 656లో 14 ఎకరాల 60 సెంట్లు అది ఆర్టీసీ వాళ్ళకి కానీ ఇంకేదైనా సరే అమ్మేశారండి ప్రభుత్వం జీవో ప్రకారం. అలాగే అద్దెపల్లిలో 253లో 923 ఎకరాలండి సబ్కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇది కూడా అమ్మేశారండి. పబ్లిక్ ఆప్షన్ పెట్టి అప్పుడే. పబ్లిక్ ఆప్షన్ పెట్టలేదండి. ఇది బాపట్ల 656లో ఎకరం అండి. ఎకరం కూడా కళ్యాణ మండపానికి ఇచ్చారు. ఇప్పుడు అయిపోగా ఎంత ఉంది సార్? ఇప్పుడు సుమారు 92 ఎకరాలు. 92 ఎకరాలు మన కిందే ఉంది సార్. ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉంది. ఎవ్రీ 3 ఇయర్స్ పబ్లిక్ ఆప్షన్ పెడుతున్నాము. 5 ఎకరాల పరమర సత్తర మరిచిందండి. దాన్ని 1 సంవత్సరానికి తక్కువ వచ్చింది అనుకోండి 10,000 కడుతున్నాం ఎకరం. ఈ రోజున తగ్గింది అనుకోండి 1 సంవత్సరానికి ఇస్తాం. మళ్ళా 2వ సంవత్సరం మళ్ళీ పాట పెడతాం ఏమన్నా ఎక్కువ వచ్చిద్దేమో అని. మా రూల్స్ అలా. బడుగు బలహీన వర్గాల వారికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన పలు అంశాలపై సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. వివక్ష చూపించడం అనేటువంటిది ఇక్కడున్నటువంటి అధికార యంత్రాంగం చూపిస్తున్నటువంటి వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చరిత్ర అంతా కూడా ఎవరైతే బలహీన వర్గాలుగా ఉన్నారో, వారు నోరులేని మూగజీవులుగా ఉన్నారో వారే బలవుతూ వస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలిపశువులు ఎవరు అని అంటే ఈ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి పేదలే బలిపశువులుగా అవుతున్నారు. ఎలక్షన్కి ముందు 3 కలెక్టర్లు మార్చారు. అనంతపురం, కృష్ణా మరియు తిరుపతి. అప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న రాజుబాబుని, తిరుపతిలో ఉన్న లక్ష్మీషాని ఎలక్షన్కి ముందు మార్చారు. కారణాలు ఎవరికి తెలియదు. కనీసం వారికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ రీజన్ వల్ల అని నోటీస్ కూడా లేదు. ఇప్పుడు నర్సరావుపేట పల్నాడులో ఉన్నటువంటి శివశంకర్ని మార్చారు. అతనికి కూడా ఎలాంటి నోటీసు లేదు. కనీసం ఏం జరిగింది అని అడిగిన వారు లేరు. ఒకేసారి ఏకదం ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇచ్చేశారు. అంటే ఎప్పుడు ఏ విషయం జరిగినా బలి చేయడానికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్సే ఉంటారా? ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే ఇక మామూలు వ్యక్తులు, మామూలు అధికారుల పరిస్థితి ఏముంటుంది? అడిగేవారు లేరు, ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి విధానంతో ఈ వివక్షపూరితమైనటువంటి అధికార యంత్రాంగం నడిపిస్తున్న తీరు. ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చర్య తీసుకున్నామని చెప్తున్నారు. మరి మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటిది, ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది చూడాలి. చూడకుండా ఆనాడు రాజబాబుని, లక్ష్మీషాని, ఈరోజు శివశంకర్ని మీరు మార్చిన 4 కలెక్టర్లో 3 ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. ఇంత వివక్ష ఏమిటి? 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా. పైగా వారందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేసే అధికారులు, సమర్థవంతంగా పనిచేసిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు.
పల్నాడు జిల్లాలో అయితే శివశంకర్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రజలకు దగ్గరగా ఉంటూ పేదలకు దగ్గరగా ఉంటూ అనేక విప్లవాత్మకమైనటువంటి రిఫార్మ్స్ను తీసుకుని వచ్చి పనిచేస్తూ ఉన్నాడు. గత 2 సంవత్సరాలుగా చాలా చక్కని పేరు సంపాదించుకుని పేదలకు అనేక రకాలైనటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు, ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా. అలా ప్రజల మనల్ని పొందిన వ్యక్తి మీకు నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది కాదు కదా చూడాల్సింది, ఆఫీసర్ యొక్క ఎఫిషియన్సీని కదా చూడాలి. అంటే ఇన్నాళ్ళు అడిగేవారు లేరు, ఏం చేసినా చెల్లుద్ది అని అనుకునే విధానంగా నడిచింది చరిత్ర అంతా 76 సంవత్సరాలుగా. ఇక మీదట అలా జరగదు. అడిగేవాడు వచ్చాడు. పేదల కోసం బలహీన వర్గాలకు రక్షణగా నిలబడటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏ వివక్షను కూడా మేము ఒప్పుకోము. ఎక్కడ తప్పు జరిగినా పేదల తరపు నిలబడతాం, బలహీన వర్గాల తరపు నిలబడతాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నిలబడతాం. ఇది తప్పు, దీన్ని ఉపసంహరించుకోవాలి. మీరు మళ్ళీ పల్నాడు కలెక్టర్గా శివశంకర్ని పునరుద్ధరణ చేయండి. లేదు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే సస్పెండ్ చేస్తే ఎస్పీలను అందరినీ సస్పెండ్ చేయాలి. ఒకరిని సస్పెండ్ చేయటం, ఒకరినేమో ట్రాన్స్ఫర్ చేయటం, ఇంకొకరినేమో ట్రాన్స్ఫర్ చేయటం, మిగిలిన వదిలేయటం అలా కుదరదు. మీరు న్యాయబద్ధంగా వ్యవహారం చేయండి. అక్కడ తిరుపతి జిల్లాలో కారు తగలబెట్టారు, ఇంటికి నిప్పు పెట్టారు, కానీ అక్కడ చర్య లేదు. వేరే చోట ఏమో సస్పెండ్ చేస్తారు. అలా కుదరదు. మీరు చేస్తే న్యాయబద్ధంగా చేయండి. అక్కడ చర్య తీసుకుంటే అందరి మీద సమానంగా చర్య తీసుకోండి. లేదంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయండి. శివశంకర్ని మళ్ళీ పల్నాడు కలెక్టర్గా పునరుద్ధరణ చేయండి. లేదు అక్కడ ఏదైనా మీరు ఎత్తి చూపించగలిగిన తప్పు ఉంటే, ఈ రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ అనేది లా అండ్ ఆర్డర్లో లిమిటెడ్గా ఉంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా లా అండ్ ఆర్డర్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఫైనల్ ఆర్డర్స్ ప్రతి చర్యలోనూ తీసుకునే విధానం ఇక్కడ లేదు. ఎప్పుడైతే డివిజన్ అనేది జరిగిందో పవర్స్, లా అండ్ ఆర్డర్లో మేజర్ షేరు పోలీస్ యంత్రాంగానికి ఇచ్చారో అప్పటి నుంచి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి పదవి ఓవరాల్ సూపర్విజన్లో ఉంది తప్ప నేరుగా లా అండ్ ఆర్డర్లో ఇన్వాల్వ్ అయి చేస్తున్నటువంటి క్రమం ఇంచుమించు ఒక 30 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా అడిగేవాళ్ళు ఉన్నారు, బలహీన వర్గాలకు రక్షణగా నిలబడేటువంటి వాళ్ళు ఉన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపిస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాడి తీరుతుంది. మండలంలోని చందోలు శివారు రెడ్డిపాళెం సెంటర్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మంది రోగులకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. పిట్లవానిపాళెం, పాళ్లెం మండలం చందోలు శివారుల్లోని రెడ్డిపాళెం జనరల్లో గల బాలాజీ క్లినిక్ వద్ద ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెనాలి కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుందని, ఈ ప్రాంతంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 100 మంది రోగులకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు శుభవార్త. తెనాలి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కేశవ్ గారు, అక్కడికి రెడ్డిపాలెం సెంటర్ డాక్టర్ బాలాజీ గారు ఆర్ఎంపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం చేయుచున్నారు. ఇలా ప్రతి నెల జరుగుతున్నది కావున ఎవరైనా కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఉచితంగా కంటి పరీక్షలు చేయబడి, ఉచితంగా ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేయబడి డాక్టర్ కేశవ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది. మొదటి వారం అనౌన్స్మెంట్ చేస్తాము. కావాల్సిన వారు డాక్టర్ బాలాజీ గారిని ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాం. ఈ రోజున 100 మందికి వైద్యం చేయించారు. ఉచిత వైద్యం, కంటి పరీక్షలు చేయించారు. బాపట్ల పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రోడ్లపై నిలిచిన నీరు పోయేందుకు అడ్డుగా ఉన్న చెత్తను మున్సిపల్ సిబ్బంది శృంగారపురంలో తొలగించే కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రోడ్లే కాకుండా పట్టణంలోని అన్ని వార్డుల్లోని రోడ్లపై నిలిచిన మురుగునీటిని తొలగించాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి, భువనగిరి శివారుల్లో ఉన్న నయారా పెట్రోల్ బంక్లో డీజిల్ పోసుకోవడానికి వచ్చిన లారీ నుండి ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై మంటలను గ్యాస్ ద్వారా అదుపు చేశారు. పెద్ద పెను ప్రమాదం జరగకుండా కాపాడిన సిబ్బందిని పలువురు అభినందించారు.
తెలుగు సినీ సాహిత్య జగతిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పున్నమి వెన్నెలలు కురిపించారని రావురి నరసింహవర్మ ప్రశంసించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి 69వ జయంతి సభకు సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. సిరివెన్నెల 800 పైచులకు సినిమాలకు 3000 పాటలకు పైగా రచించారని అన్నారు. సిరివెన్నెల 11 నంది మరియు 4 ఫిలింఫేర్ అవార్డులతో సత్కరింపబడ్డారని తెలిపారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి విధాత తలపున ప్రభవించినది, ఆది భిక్షువు వాడినేది కోరేది, జగమంత కుటుంబం నాది, నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, బాటనీ పాటముంది, ఈ వేళలో నీవు, బలపం పట్టి భామవడిలో వంటి నవరస భరిత గీతాలు రచించారని అన్నారు. ఈ సభలో మర్రి మాల్యాంద్రిరావు, మున్నం మస్తాన్ రెడ్డి, కీర్తి వెంకయ్య, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కొమ్మూరి సీతారామాంజనేయులు తదితరులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీ వైకానస ఆశ్రమంలో లోక కళ్యాణార్థం సంకల్పించిన శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన మహాయాగములో శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో సంవత్సర కాలం సంకల్పించి నేటికి 14 సుదర్శన యాగాలు, 14 శ్రీనివాస కళ్యాణాలు పూర్తయిన సందర్భంగా 108 మంది దంపతులతో 108 కలశాలతో మహాశాంతిపూర్వక అష్టోత్తర శతకలశ అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 500 మంది పైగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆశ్రమ అధ్యక్షులు ఎన్వీఎస్ కృష్ణమాచార్యులు ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఉత్సవాలకు ఉమారెడ్డి వీరేంద్ర కుమార్ తగు సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, మురళి, రాజశేఖర్, స్వర్ణరవి, ఆంజనేయులు, వీరరాఘవస్వామి, విజయసారథి తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. నమస్తే విసిటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచభావనారాయణ స్వామి దేవాలయాల్లో ప్రధానమైనటువంటి బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయం ఒకసారి ఈ ఆలయ స్థల పురాణం ఏంటనేది మనం చూద్దాం. భక్త మహాశయులకు భక్తులకు కొంగు బంగారమై ఉన్నటువంటి బావుపూర్లో వేసినటువంటి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వారు ఇక్కడ ఏ విధంగా మన బాపట్లో వచ్చారు అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఆలయంలో ప్రధాన అర్చకులు, అదేవిధంగా ఇక్కడ వెంకటస్మూర్తి గారు ఇక్కడ ఇంకో ప్రధాన అర్చకులుగా ఇక్కడ ఉన్నారు. నా పేరు విజయసారథి. ఇక్కడ మనం చూసేటువంటి ఈ బాపట్ల ఒకప్పుడు బ్రహ్మారణ్యం అనేటువంటి ఒక పెద్ద అడవి. కృతయుగంలో గౌతమ మహర్షి అనేటువంటి ఒక మహర్షి విశ్వశాంతి కోసం ఒక యాగం చేసినప్పుడు ఆ యాగకుండంలో ఒక పాల చెట్టు, ఆ పాల చెట్టులో స్వామి యొక్క శక్తి అంతా కూడా అంతర్హితమై ఉంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో 594వ సంవత్సరంలో ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కొండపాటు గ్రామం నుంచి బావమరుగులు ఇక్కడికి యజ్ఞానికి, సమితలకి, కట్టపొల కోసం అడవిలోకి వచ్చి ఇక్కడ అవి సేకరిస్తూ బావగారు యొక్క పాల చెట్టుని కట్టపొల కోసం గొడ్డలతో కొట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ చుట్టులో నుంచి రక్తం వచ్చి ఆ బావగారు అక్కడే పడిపోతారు. బావమరిది బావా అని పిలుస్తుంటే ఓయ్ అని శబ్దం వస్తుంది, కానీ బావగారు ఎంతసేపటికి రాదు. ఇది చూసి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఆ చెట్టులోంచి రక్తం కారటం, బావగారు అక్కడ పడిపోవడం చూసి భయపడి ఈ చెట్టులో ఏదో మహత్యం ఉందని భావించినటువంటి వాడై ఆ చెట్టుకి నమస్కారం చేసి, స్వామి నువ్వెవరో నాకు తెలీదు, మా బావగారు కనుక బ్రతికేట్లయితే నేను ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ పొంగలి పొంగించుకుంటాను అని చెప్పేసి మొక్కుకోవటం జరుగుతుంది. ఆ విధంగా కొంత ఇంతలో బావగారు లేస్తారు. ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత క్రిమికంఠేరవ చోళ మహారాజు అనేటువంటి ఒక రాజుగారు ఇక్కడికి జైత్రయాత్ర ముగించుకొని ఈ బాపట్ల దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో విడిది చేసినప్పుడు ఆయన యొక్క పట్టపుటి ఏనుగులు ఆహారం కోసం అడవిలోకి వచ్చి ఈ పాల చెట్టుని తిందామని చెప్పి తొండంతో లాగినప్పుడు ఆ తొండాలు దానికి అవి ఎంత తీసినా రావు, దాన్ని ఖండించకుండా తీసేటువంటి పరిస్థితి కాదు. ఈ విధంగా వారం రోజులు ఆ ఏనుగులు బాధపడుతున్న సమయంలో ఆదివారం వచ్చినప్పుడు ఈ బావముల ఇద్దరు కూడా అక్కడికి వచ్చి పొంగలు పొందించుకుంటూ ఏంటి స్వామి ఇక్కడ విషయం వాళ్ళు అడిగినప్పుడు
చెప్తారు ఇట్లా జరిగిందని కథ అంతా చెప్పినప్పుడు ఆయన కూడా స్వామి ఎవరో నాకు తెలియదు, నా పట్టపు ఏనుగులు కనుక ప్రాణాలతో బతికేట్లయితే 101 స్తంభాలతో నీకు దేవాలయం నిర్మిస్తానని చెప్పేసి ఆయన మొక్కుడుతుంది. వెంటనే ఆ తొండాలు చెట్టు నుంచి విడిపడతాయి. అప్పుడు ఇక్కడ ఈ 101 స్తంభాలతో ఈ దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు స్వామివారికి ఉత్తర భాగంలో పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్ట తవ్వినప్పుడు ఆ పుట్టలో పంచనారసింహ స్వరూపమైనటువంటి దేవతా ప్రతిష్ఠ అయినటువంటి వీరభోగ యోగ లక్ష్మీ సమేత జ్వాలా నరసింహస్వామి వారు అందులో కనిపించడం జరిగింది. ఆయన చాలా గొప్ప శక్తి ఉంది. ఆయన యొక్క దృష్టి, 3వ నేత్రం యొక్క దృష్టి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కారంచేడు గ్రామం మీద పడుతూ ఉన్నప్పుడు ఆ కారంచేడు గ్రామం ప్రతి నరసింహ జయంతి రోజు తగలబడిపోతుంది. అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడికి ప్రసన్న చెన్నకేశ్వర స్వామిని ఆయన ఎదురుగా ప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ దేవాలయం నిర్మించిన తర్వాత ఈ దేవాలయం రాళ్ళు ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగినవి. ఇక్కడ వెంకటగిరి సంస్థానంలో ఉన్నటువంటి చిమ్మిరి బండ అనేటువంటి రాళ్ళు. ఈ రాళ్ళు ఎండాకాలంలో చల్లగాను చలికాలంలో వెచ్చగాను ఉంటాయి. అది స్వామివారి కోరిక మీద అక్కడి నుంచి ఆ నవాబు గారిని అడిగి ఆ రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ విధంగా నిర్మాణం జరిగిన తర్వాత నాకు ఇల్లు కట్టారు, పెళ్లి చేయమని స్వామి అడుగుతారు స్వప్నంలో కనిపించి. ఈ కొండపాటూరు గ్రామంలో జొన్నల పాత్రలో అమ్మవారు దొరుకుతుంది. అందువల్ల భూమిలో దొరికింది కాబట్టి రాజ్యలక్ష్మి అన్నారు. ఆమెని వాళ్ళు ఇస్తామని మొదట్లో చెప్పి తర్వాత అమ్మవారు కనిపించగానే ఇక మేము మా అమ్మవారు అని చెప్పి అన్నప్పుడు అక్కడ గణాచారికి స్వామివారు పూని, అయ్యా ఇది నా అత్తగారు ఊరు, అమ్మవారు నా భార్య, మీరంతా కూడా నా మామగారులు అని చెప్పినప్పుడు వారు కూడా సంతోషపడి అమ్మవారిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ 594లో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. 6వ శతాబ్దం అంటారు దాన్ని. ఇప్పుడు 1431 సంవత్సరాలైంది ఈ దేవాలయం కట్టి. ఇప్పుడు మనం జరగబోయేటువంటి బ్రహ్మోత్సవం 1431 బ్రహ్మోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైశాఖ పౌర్ణమికి స్వామివారి యొక్క తిరునాళ్ళు జరుగుతుంది. ఆ రోజు కొండపాటూరు గ్రామం నుంచి తాళిబొట్లు, తలంబ్రాలు, మట్టెలు, మధుపర్కాలు అన్నీ కూడా తలంబ్రాలు పల్లకీలో ఈ రోజు వరకు వస్తాయి. ఇదే విధంగా రేపు 22వ తారీఖు కూడా వస్తుంది. మనకి ఇక్కడ నృసింహ జయంతి 22వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. ఎక్కడా జరగదు, అందరికీ ఉదయం పూట జరిగితే బాపట్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. నరసింహస్వామి 6:30కి పుట్టాడు అంటే అటు పగలు కాదు రాత్రి కాదు, ఆ సమయంలో పుట్టాడు. అందువల్ల అప్పుడు మనం ఇక్కడ చేయటం ప్రత్యేకంగా జరుగుతుంది. 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఈ 2 ధ్వజస్తంభాలు ఉన్నటువంటి దేవాలయం మనకి వరడులో ఎక్కడా కనిపించదు, ఒక బాపట్ల తప్ప. ముందుగా చిన్నదిగా ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని కీర్తి ధ్వజం, జీవధ్వజం అంటారు. ఈ జీవధ్వజం చోళమహారాజు గారు ప్రతిష్ఠ చేశారు. వెనక ఉన్నటువంటి పెద్ద ధ్వజస్తంభాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఆయనకి ఏదో పెద్ద జబ్బు చేసింది. ఎన్ని రకాల మందులు వాడినా ఆ జబ్బు తగ్గలేదు. స్వామివారిని దర్శిద్దామని చెప్పి వచ్చిన తర్వాత దేవాలయం గాలిగోపురంలో వచ్చి లోపలికి వచ్చంగానే ఆ వ్యాధి చేత్తో తీసేసినట్టు పోయింది. అందుకని ఈ స్వామి యొక్క మహత్యం తెలుసుకున్నటువంటి వాడే ఆయన స్వామివారి యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ కీర్తి ధ్వజాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా విమానాలకి పేర్లు ఉంటాయి. పైన ఉండేటువంటి గోపురాన్ని మామూలుగా మనం గోపురం అంటాం, కానీ ఇక్కడ ప్రతి విమానానికి ఓ పేరు ఉంటుంది. తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అంటాం, దానికి ఆ పేరు. అట్లాగే బాపట్లో ఉన్నటువంటి ఈ విమానానికి సుందర విమానం అని పేరు. అందులో సుందరవల్లి తయారు ఉంది. అందువల్లే శ్రీమ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి అని చెప్తాం. అందువల్ల ఆ సుందరవల్లి తయారు. అట్లాగే బాపట్లో ఉన్నటువంటి ఈ విమానానికి సుందర విమానం అని పేరు. అందులో సుందరవల్లి తయారు ఉంది. అందువల్లే శ్రీమ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి అని చెప్తాం. అందువల్ల ఆ సుందరవల్లి తయారు గుళ్ళో ఉండదు, ఆ విమాన గోపురంలో ఉంటుంది. అది స్వామివారిని పైనుంచి కప్పి రక్షిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. అందులో ఆమె కూడా అందుకు ఆమె కూడా పూజ జరుగుతుంది లోపలే. అయితే ఇక్కడ బావా బావా అని పిలిస్తే పలికాడు కాబట్టి తనున్న చెట్టులో తనున్నాను అనేటువంటి భావాన్ని ప్రకటించారు కాబట్టి నారాయణ స్వరూపం కాబట్టి భావనారాయణ స్వామి గారైన. అదేవిధంగా పాల చెట్టులో పుట్టారు కాబట్టి క్షీర భావనారాయణ స్వామి గారు. ఈ విధంగా బాపట్లలో ఎక్కడైనా సహజంగా ఊరు కట్టుకున్న తర్వాత దేవాలయం నిర్మిస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఊరు స్వామి వెలిసిన తర్వాత ఈ ఊరు ఏర్పడింది. అందువల్ల స్వామివారి పేరుతో దీన్ని భావపురి అనేవాళ్ళు.
తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ టైంలో, బ్రిటిష్ వాళ్ళ టైంలో భావపట్ల గాను, ఇప్పుడు మనందరం పిలిచేటువంటి బాపట్ల అనే పేరు వచ్చింది. కాబట్టి బాపట్లకు అంత ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తం, అదేవిధంగా నరసింహస్వామి వారి స్వయం వ్యక్తం, రాజ్యలక్ష్మి తయారు స్వయం వ్యక్తం, ముగ్గురు స్వయంభూ ఉన్నటువంటి దేవాలయం ఇది. ఇక్కడ కోదండరామస్వామి ఉన్నారు పరివార దేవతల్లో. ఆయన కనుక పూజ చేసి నడితే మగ సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అట్లాగే ఆంజనేయ స్వామి వారు, గరుడాళ్వారు, ప్రసన్న చెన్నకేశ్వర స్వామి, అదేవిధంగా దేవాలయంలో పూజలు ఏ విధంగా జరపాలి అని మాకు చెప్పినటువంటి మా గురువుగారు అయినటువంటి వెంకటేశాచార్య స్వామి, తర్వాత రంగనాయక స్వామి ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా. ఆండాళ్ తయారు గోదాదేవి, ఇక్కడ నిత్య హోమాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో 9 రోజుల పాటు ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరునాళ్ళలో మనకి ఇక్కడ అర్చక స్వాములు మొత్తం 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో నల్లూరు వారు, శ్రీనివాసులు వారు, బృందావనం వారు, వినుకొండ వారు, నారాయణం వారు, ఈ విధంగా వీరంతా మొత్తం 5 భాగాలుగా ఉన్నప్పుడు అందులో ఇవన్నీ చిన్న చిన్న కుటుంబాలుగా మారి 12 భాగాలయ్యాయి. 12 మంది అర్చకులు ఇక్కడ స్వామివారిని నిత్యం సేవిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇక్కడ స్వామి కాళ్ళ మీద, ముంగాళ్ళ మీద నిలబడి ఉంటాడు, ఇట్లా పంజా మీద ఇలా నిలబడి ఉంటారు. అంటే ఏంటంటే ఎప్పుడన్నా పిలిస్తే వెంటనే వచ్చేస్తాను, నేను మీకు పలుకుతాను, పిలిస్తే పలుకుతాను అని చెప్పేటువంటి స్వరూపం. ఏ విధంగా అయినా సరే మనం కనుక స్వామిని కనుక కోరుకుని కోరి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేర్చడం జరుగుతుంది. అందువల్ల ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి స్వామివారు కొంగు బంగారమే. భక్తులు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా ఏదైతే వాళ్ళు అనుకుంటారో ఆ కోరికలన్నీ చక్కగా తీరుస్తూ స్వామి ఆమె వారి యొక్క ప్రభ దశ దిశలా లభిస్తుంది. ఇదే కాకుండా మనకి ఇంకా పంచభావనాశ్రమాలు 5 భావనాశ్రమాలు ఉన్నారు. బావుపురి, ఇక్కడ స్వర్ణపురి, పొన్నూరు అంటాం. పొన్నూరులో ఒక భావనాశ్రమాన్ని సాక్షి భావనాశ్రమం ఉంటారు. కృష్ణా జిల్లాలో భావదేవరపల్లి అని ఉంది, పట్టిసం అని ఒకటి, తర్వాత ఇంకోటి కాకినాడ దగ్గర సర్పవరం, కాకినాడ దగ్గర సర్పవరం, పట్టిసీమ. కృష్ణా జిల్లాలో భావదేవరపల్లి, పొన్నూరులో ఉంటే పొన్నూరు భావనాస్వామి, బాపట్ల. వీళ్ళందరిలోకి బాపట్ల భావనాస్వామి ప్రధానం. ఇక్కడ వీళ్ళందరికీ కూడా వైశాఖ పౌర్ణమి రోజున తిరునాళ్ళు జరుగుతుంది వీళ్ళందరికీ కూడా. అందువల్ల విశేషంగా ఈ ఊరి పేరుతో, స్వామి పేరుతో ఊరున్నటువంటి బాపట్లకి, ఈ బాపట్ల ప్రశాంతంగా ఉంటుంది. విద్యా విధానానికి, ఎడ్యుకేషన్ సిస్టానికి బాగా డెవలప్. స్వామి యొక్క అనుగ్రహం చేత ఎటువంటి నీతి బాధలు లేకుండా. ఇంతకుముందు పూర్వకాలంలో ఈ దేవాలయం ఇక్కడ సముద్రం ఒడ్డునే ఈ దేవాలయం ఉందని చెప్పి శాసనాల్లో ఉంది. కాలగతిలో సముద్రం 8 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడు కూడా ఎన్ని ప్రమాదాలు జరిగినా ఈయన యొక్క దృష్టి చేత సముద్రం ముందుకు జరగకుండా అక్కడే ఉండి ఎన్నో ప్రమాదాల నుంచి బాపట్లని కూడా మనందరినీ కూడా కాపాడుతుంది. అందువల్ల ఆయన మనం ఆరాధించి మనసులో కోరుకున్నట్టయితే ఎటువంటి సమస్యనైనా నల్లేరు మీద నడకలాగా తీసివేసి అందరినీ కూడా భక్తులందరినీ కాపాడతారని చెప్పేసి మా పెద్దలు మాకు చెప్పారు. మాకు తెలిసిన విషయాన్ని మరి ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసి, అదేవిధంగా మరి తెలియజేసే అవకాశం నాకు లభించినందుకు మీ అందరికీ, మా స్వామికి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా గృహంలో ఏదైనా దోషాలు ఉన్నప్పుడు మనందరూ ఏం చేస్తామంటే మత్స్యంత్రం వేయించుకోమని చెప్తారు అందరికీ. అయితే అందరూ మత్స్యంత్రం వేయించుకునే అవకాశం ఉంటుందంటే అందరికీ ఆ శక్తి ఉండకపోవచ్చు. ఖర్చు పెట్టి మత్స్యంత్రాన్ని వేయించుకునే అవకాశం ఉండకపోవచ్చు. మనకి బాపట్ల భావనాస్వామి దేవస్థానంలో వెనక పక్కన ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి పైకి చూస్తే ఒక చేప కనిపిస్తుంది మనందరికీ. ఆ చేపను కనుక తాకినట్లయితే మన ఇళ్లలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి గృహదోషాలు, గ్రహదోషాలు, శారీరక దోషాలన్నీ కూడా పోతాయని చెప్పి శాసనాల్లో ఆ రోజునే మహర్షులు రాసిపెట్టారు. కాబట్టి భక్తులంతా కూడా దేవాలయంలోకి వచ్చి స్వామివారికి పాత్రులే. ఇక్కడ ఇంటి బాధల్ని, గ్రహబాధల్ని, గృహబాధలన్నీ పోగొట్టుకొని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి మీ అందరికీ మరోసారి వినియోగిస్తూ మా స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి భావనారాయణ స్వామి దేవస్థానం చరిత్ర మనకి తెలిపిన ఇక్కడ ఉన్న ప్రధాన పూజల వారికి మన ఛానల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేరం గరుడాచలం నాయుడు పేరున 92 ఎకరాల 65 సెంట్లు ఉంది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి గతంలో ఆర్టీసీ వారికి విక్రయించడం జరిగింది. దేవాదాయ శాఖ ఈవో దివి వెంకటేశ్వర్లు. గ్రామాలలో విద్వేషాలు రెచ్చగొట్టేవారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేది లేదు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. శ్రీ భావపురి శ్రీనివాస శ్రీ వైకానస ఆశ్రమంలో
అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు నిర్వహించిన ఆశ్రమ అధ్యక్షులు కృష్ణమాచార్యులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విసిటీ న్యూస్.